హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసారా, ఫిష్ కర్రీ అనేది గ్రేవీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. అయితే మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కొంచెం నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దానిలో చేపల కూర కల్లా మనం మెంతులు, మనం వేసేది పులుసు కాబట్టి పులుసుకి లైట్గా 4 గింజలు మెంతులు వేసి జీలకర్ర కూడా వేసి దానిలో అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త బాగా మగ్గనించిన తర్వాత దానిలో టమాటా ముక్కలు, ఒక మీడియం సైజు కాయలు 4 కాయలు కట్ చేసుకుని పెట్టుకున్న వాటిని ముక్కల్ని దీనిలో వేసి కలుపుకుని ఆ టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలి. దానిలో పచ్చివాసన అది అంతా పోయేంత వరకు మగ్గనిచ్చి దానిలో అల్లం కొంచెం చిన్న ముక్క అల్లం అనేది పులుసులో ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మన పులుపు అనేది చంపేస్తుంది అది. సో కొంచెం పులుపు అనేది అల్లం అనేది తగ్గించి వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర అనేది మాత్రం చేపల కూరకి కొంచెం ఎక్కువగానే ఉపయోగించాలి. ఆ తర్వాత దాంట్లో ఉప్పు, కారం వేసుకుని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను ఇట్లా మగ్గేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ టమోటా అనేది చక్కగా మగ్గిపోయింది కదా. మగ్గిపోయిన దాన్ని మనం ఇలా వచ్చేంత వరకు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్లో మనం జీలకర్ర, ధనియాలు, మిరియాలు కొంచెం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నది దీనిలో కొంచెం లైట్గా వేసి దాన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత పొయ్యి మీద మనం ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసిన బాండీలోనే కాస్త నూనె వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని దానిలో వేసి దానిలో పైన కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది కదా, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసి దానిలో చింతపండు గుజ్జుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసుకోవాలి. మనం ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటామో, మా ఇంట్లో అయితే గ్రేవీ మామూలుగా తినరండి, పిల్లలతో సహా పెద్దళ్ళు వరకు అందరూ కూడా గ్రేవీ అనేది ఎక్కువగా ఇష్టపడతారు. దానిలో ఉన్న ముక్కల కోసం అయితే ఎవరు కానీ గ్రేవీ అయితే తప్పకుండా ఉండాల్సిందే. ఇదిగోండి చూసారు కదా, నేను వేసిన పులుసు మరిగేటప్పుడు మనం చేప ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. వేసుకుని పులుసు అనేది బాగా మరగనివ్వాలి. మూత అనేది ఒక సైడ్కి ఓపెన్ నుంచి పెట్టుకోవాలండి చేపల కూర మీద, ఎందుకంటే ఆ నీసు వాసన అంతా పోతుంది. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి ఏ గ్రేవీ మెథడ్లో రావాలనుకుంటే అదే గ్రేవీలో వస్తుంది. సో ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.